బ్రేకింగ్ న్యూస్ తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా భావితరాలకు అందించేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధానిలోని వివిధ సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపులు, సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. సిఆర్డీఏ నుండి వచ్చిన వివిధ ప్రతిపాదనలను సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని పరిధిలోని నీరుకొండ టూరిజం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. మొత్తంగా 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు తెలుగు వైభవాన్ని చాటేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ ప్రాజెక్టులో వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్ తదితర విభాగాలు వస్తాయి. పర్యాటకంతో పాటు నిత్యం రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకునే వాతావరణం ఉండేలా చూడాలి. హోటళ్లను ఏర్పాటు చేయాలి. అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయాలి. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా ఆ ప్రాంతాన్ని డిజైన్ చేయాలని సూచించారు. నీరుకొండలో చేపట్టబోయే ప్రాజెక్టును అత్యంత సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలి. భవిష్యత్తులో క్రీడారంగం అతిపెద్ద ఆదాయ వనరు కాబోతోంది. దీనికి బీసీసీఐ, ఐసీసీ సంస్థలే అతిపెద్ద ఉదాహరణగా చెప్పారు సీఎం చంద్రబాబు. ఒకప్పుడు నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా క్రికెట్ బోర్డులు ఎదిగాయి. ఇదే విధంగా మరికొన్ని క్రీడలు కూడా కమర్షియల్ గా టర్న్ అవుతాయి. ఇలాంటి వాటిని అందిపుచ్చుకోవాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలోని స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇదే విధంగా రూపొందించాం. అమరావతిలోకి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను తీసుకురావాలని కూడా చెప్పారాయన. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇలాంటి వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సైబర్ సిటీలో పెట్టుబడులు పెట్టలేకపోయినందుకు డిఎల్ఎఫ్ వంటి సంస్థలు ఇప్పుడు చింతిస్తున్నాయి. ఈసారి అమరావతిలో అలాంటి అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నాయి. ఇది మన ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీ అన్నారు సీఎం చంద్రబాబు. ఈ బ్రాండ్ మరింతగా పెరగాలి. అందుకే పెట్టుబడులు పెట్టే వారిని రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూనే ఉండాలన్నారు చంద్రబాబు. ఇక 59వ సిఆర్డీఏ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ సిఆర్డీఏ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాల గురించి చర్చిస్తున్నారు, ఎవరెవరు పాల్గొన్నారు, అప్డేట్స్ ఏంటి? సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 59వ సిఆర్డీ అథారిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అమరావతిలో పలు సంస్థలకి భూ కేటాయింపులపైన ఈ సమావేశంలో చర్చించారు. వాటితో పాటు అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నటువంటి హెచ్ఓడి, అదేవిధంగా సెక్రటరీకి సంబంధించినటువంటి టవర్స్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్ల పరిపాలన అనుమతులకు మంజూరు తెలుపుతూ సిఆర్డీఏ ఈరోజు ఆమోద ముద్ర వేసింది. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజధానిలో నీరుకొండ ప్రాంతంలో 107 ఎకరాల విస్తీర్ణంలో ఒక టూరిజం ప్రాజెక్టు తీసుకురాబోతుంది. ఆ టూరిజం ప్రాజెక్టులోనే నీరుకొండ కొండపైన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం ఈ 167 ఎకరాల నిర్మాణం చేయబోతున్నటువంటి ఈ టూరిజం ప్రాజెక్టు మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డీ అధికారిని ఆదేశించారు. అక్కడ వాటర్ ఫ్రంట్, అదేవిధంగా కల్చర్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. రాజధానికి ఒక తలమానికం ఉండే విధంగా, ఒక టూరిస్టు స్పాట్ లాగా ఉండే విధంగా 167 ఎకరాల్లో టూరిజం ప్రాజెక్ట్ని నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వాటితో పాటు అమరావతిలో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేయబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా నిర్మాణం చేయబోతున్నారు. దాని మీద కూడా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జనరల్గా గతంలో బీసీసీఐ, ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, భారత్ బోర్డ్ ఆఫ్ కూడా ఆర్థిక
ఆర్థికంగా శాసించే స్థాయికి వెళ్ళిన నేపథ్యంలో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర క్రీడలకు ఉన్నటువంటి ప్రాధాన్యత వాటిని ప్రోత్సహించే విధంగా అమరావతిలో దాని మీద ప్రత్యేక స్టేడియం నిర్మాణంలో చేయాలని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాటితో పాటు అమరావతిలో నిర్మాణం చేయబోతున్న ఇతర ప్రాజెక్టులు అదేవిధంగా పలు సంస్థలకు సంబంధించినటువంటి భూకేట మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తారు. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు వచ్చే వాటిని ఆకర్షించాల్సిన అవసరం ఉంది. చాలా మంది అమరావతికి వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన పరమత అనుమతులు కానీ ల్యాండ్ అలాట్మెంట్ కానీ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సైబర్ సిటీలో డిఎల్ఎఫ్ లాంటి సంస్థ పెట్టుబడులు పెట్టలేకపోవడం వల్ల ఇప్పుడు బాధపడుతున్నారు. వాళ్ళు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి సిఆర్డీఏ 59 అథారిటీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానంగా టూరిజం ప్రాజెక్టుతో పాటు అమరావతిలో నిర్మాణం చేస్తున్న అటు హెచ్ఓడి సెక్రటరీ టవర్ సంబంధించిన మౌలిక వసతుల నిర్మాణానికి 2300 కోట్లు, వాటితో పాటు తుళ్లూరులో ఒక కీలకమైన ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో కూడా సిఆర్డీ అథారిటీ ఆమోద ముద్ర వేసింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక 59వ సిఆర్డీఏ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. అటు ఏపీ ఏ విధంగా డెవలప్ అయ్యే విధంగా అన్ని రంగాల్లో కూడా పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.